ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ దంపతులు విడిపోతా ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ ఈ పుకార్లు వచ్చినా సో అది వాస్తవమే అనే విధంగా నేను ఒక ప్రకటన రావడం జరిగింది. సో ఆ వార్త మనకు ప్రధానంగా కనబడతా ఉన్నది. విడిపోనున్న రెహమాన్ దంపతులు ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ దంపతులు త్వరలో విడిపోనున్నారు. ఈ మేరకు రెహమాన్ సతీమణి సైరా తరపు న్యాయవాది వందన షా మంగళవారం రాత్రి వెల్లడించారు. పెళ్లైన చాలా సంవత్సరాల తర్వాత సైరా తన భర్త ఏఆర్ రెహమాన్ నుంచి విడిపోవాలని కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తీవ్రమైన భావోద్వేగ ఒత్తిడి తర్వాత తీసుకున్న నిర్ణయం ఇది. ఇరువురి మధ్య గాఢమైన ప్రేమ అన్యోన్యత ఉన్నప్పటికీ వారి వివాహ బంధంలో ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవి అధిగమించలేవని తేలడంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారట అని లాయరు వందన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా 1995లో ఈ దంపతులకు వివాహం కాగా వీరికి ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలున్నారు. ఈ కష్టకాలంలో తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని రెహమాన్ కుమారుడు ఏఆర్ఆర్ అమీన్ మీడియాకు విజ్ఞప్తి చేశారు. సైరా బాను కుటుంబీకులు గుజరాత్ నుంచి చెన్నైకి వచ్చి స్థిరపడ్డారు. సో మనం పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేనటువంటి పేరు. భారతదేశంలోనే మొట్టమొదటిసారి సంగీతానికి ఆస్కార్ అవార్డు తీసుకున్న వ్యక్తి ఏఆర్ రెహమాన్. ఎన్నో పాటలతో ఎన్నో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఏఆర్ రెహమాన్ కూడా సో దాంపత్య జీవితంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. సో ఆ కష్టాలు కానీ అవి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని ఎదుర్కోలేక వాళ్ళు ఇద్దరి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. సో వాళ్ళకు ముగ్గురు పిల్లలు ఉన్నారట. మరి వాళ్ళ భవిష్యత్తు గురించి మరి వాళ్ళు ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయమా, లేదంటే ఇంకా ఏదైనా ఒత్తిడికి లోనై తీసుకున్న నిర్ణయమో తెలియదు. కానీ ఇది వాళ్ళ ఇంటికే కాదు, ఒక ఏఆర్ రెహమాన్ అంటే ఇంటికి కాదు, భారతదేశం అంతా కూడా అభిమానించే వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఇంట్లో కూడా ఇలాంటి ఒక ఘటన జరగడం అనేది నిజంగా ఆయన అభిమానులకు కాదు, భారతదేశం మొత్తం కూడా కొంచెం ఆందోళనకు గురి చేసే పరిస్థితి కనబడతా ఉన్నది.